హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో మరో వివాదం మొదలైంది. నోటీసులు ఇవ్వకుండానే ముగ్గురు ఈసీ మెంబర్లను సస్పెండ్ చేయడంపై కాంట్రవర్సీ అయింది. హెచ్సీఏలో అవినీతిని ప్రశ్నించినందుకే సస్పెండ్ చేశారని సభ్యులు ఆరోపిస్తున్నారు. సస్పెన్షన్పై హెచ్సీఏ చీఫ్ కేటీఆర్ సమీక్ష నిర్వహించాలని ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ కోరుతున్నారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వివాదాలకు కేరాఫ్ గా మారింది. ఈసీ మెంబర్లను సస్పెండ్ చేయడంతో హెచ్సీఏ ప్రెసిడెంట్ అర్షద్ అయూబ్ పై విమర్శలు పెరుగుతున్నాయి. హెచ్సీఏను సొసైటీలా కాకుండా సొంత సంస్థగా మార్చి అందిన కాడికి దోచుకుంటున్నారని ఈసీ మెంబర్లు ఆరోపిస్తున్నారు. ప్రెసిడెంట్ అవినీతిని ప్రశ్నించినందుకే తమను సస్పెండ్ చేశారని చెప్పారు. Now the time has come, I feel that like Delhi, Hyderabad also, the Chief Minister of Telangana should respond, should consider our plea that let an inquiry be constituted, an impartial inquiry, let everybody be examined, each one of the members who have been involved or who have been making allegations or whatever is it, let an inquiry, impartial inquiry by a senior officer or 4 or 5 members from different walks of life be included in that. And catering చేసేటోడు క్యాటరింగ్ అండ్ ట్రాన్స్పోర్ట్ చేసేటోడు ట్రాన్స్పోర్ట్, అదేవిధంగా మిగతా క్రికెటింగ్ అండ్ ఇవన్నీ కూడా వాళ్ళు పంచుకొని ఉంటారు. వాళ్ళు ఇక్కడ రావాలి, వీళ్ళు మళ్ళీ అవే అసైన్మెంట్ తీసుకొని మళ్ళీ అవి చేయాలి. ఈ విధంగా గతంలో 3 times అదే జరుగుతుంది. మొన్న ఒకసారి ఐపీఎల్లో కూడా 500 మెంబర్స్కు ఫుడ్ అరేంజ్మెంట్ చేసారండి. అక్కడ 1200 మెంబర్స్ బిల్ సబ్మిట్ చేశారు. అంటే ఏందండి ఇది అంటే వాడు ఏమంటాడంటే అది ఒక్కొక్కడు ముగ్గురు ప్లేట్లు తిన్నాడండి, అందుకోసానికి 1500 క్రికెట్ అభివృద్ధి కోసం పనిచేయాల్సిన బోర్డు మెంబర్లు కూడా వాటాలు పంచుకోవటం సిగ్గుచేటుగా ఉందన్నారు. సెక్రటరీగా ఉన్న జాన్ మనోజ్ ప్రైవేట్ క్రికెట్ అకాడమీలను ఏర్పాటు చేసుకుని అక్కడి ప్లేయర్లను మాత్రమే స్టేట్ టీంకు ఎంపిక చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. అర్షద్ ప్యానెల్ ఎన్నికైన 15 నెలల్లో ఒక్క క్యాటరింగ్ బిల్లే 4 కోట్లు చెల్లించడం సిగ్గుచేటని చెప్పారు. ఎంప్లాయీస్ కు జీతాలు ఇవ్వలేని స్థితికి హెచ్సీఏను తీసుకొచ్చారని మండిపడుతున్నారు. బీసీసీఐ నుంచి విడుదలైన 8.5 కోట్లను కూడా దొంగ అకౌంట్లు క్రియేట్ చేసి కాజేశారని ఆరోపించారు. హెచ్సీఏకు ఉన్న అన్ని అకౌంట్లను గతంలోనే ఏసీబీ సీజ్ చేసిందన్నారు. While presenting the accounts for the March, when the accounts were placed before us, we have very seriously objected passing of the accounts. We have not passed the accounts, citing reasons that the bills and vouchers were not provided to us for verification. In spite of our repeated requests, the bills vouchers were not placed before us. So, citing reasons that in the absence of papers, we cannot approve the accounts, we have not passed the accounts. మేము మీటింగ్ లో చెప్తున్నాము దిస్ ఈజ్ రాంగ్ అని, అయినా కానీ ఏది పట్టించుకోకుండా లేలే మాకు మెజారిటీ ఉంది నేను చేసేస్తున్నాను అనేటువంటి మాటలతో చెప్తూ ఆయన ల్యాండ్ కొనాలని ఒక ఉద్దేశంతో ఉన్నాడు అనమాట. ఏదేమైనా కానీ ఇంత గతంలో కూడా ల్యాండ్స్ కొన్నారు మా దగ్గర, ఇదే అర్షద్ అయూబ్ గారు. మరి ఆ ల్యాండ్ ఎక్కడుందో, ల్యాండ్ పేపర్లు ఎక్కడున్నాయో కూడా ఇంతవరకు మాకు తెలియదు. ఇక క్రిమినల్ కేసులో ఉన్న అర్షద్ అయూబ్ ని అధ్యక్ష పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సీఎం హెచ్సీఏ చీఫ్ ప్యాట్రన్ కేటీఆర్ దృష్టి పెట్టి స్టేట్ లో క్రికెట్ అభివృద్ధికి సహకరించాలని కోరుతున్నారు ఈసీ మెంబర్లు.